త్రిలోక సుందరి సంధ్యను సంధ్య అను పేరు గల బ్రహ్మదేవుడు కూతుర్ని స్వయంగా బలత్కరింప తలచే. తన తండ్రి యొక్క ఈ విపరీత వ్యవహారమునకు సిగ్గుపడి తను ఆడజింకగా మారిన వదలక తను మగజింకగా మారి రమించదలిచే. ఇలాంటి లోకవిరుద్ధమైన వ్యవహారమును ఆప సర్వనియామకుడగు నీవు కుశలుడగు జింకను వేటాడు వేటగాని వలె బాణమును విరిచితివో, అప్పుడు నీ బాణమునకు తట్టుకోలేక బ్రహ్మ మృగశిర నక్షత్రమై ఆకాశంలో దుమికినాడు. భయపడి మృగశిర నక్షత్రం రూపంలో ఆకాశంలో తిరుగుచున్న బ్రహ్మను ఈరోజు కూడా నీచే విడవబడిన బాణము అర్ధనక్షత్రమై వెంబడించుచున్నది. అందువలనే పై 2 నక్షత్రములు ఇప్పుడు కూడా సన్నిహితముగానున్నవి. ఓ శంకర శంభో హర హర మహాదేవ.